హైదరాబాద్లో యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యుఐఆర్సి అనే ఒక ముస్లిం దావా సంస్థ ఉందండి. ఈ ముస్లిం దావా సంస్థకు ఒక ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఈ ప్రెసిడెంట్ పేరు షఫీ. ఈ షఫీ మనలో కొంతమందికి తెలుసు. ఇతను చేసే పని ఏంటంటే యేసుక్రీస్తు సువార్తకు, యేసుక్రీస్తు సిలువకు, యేసుక్రీస్తు మరణానికి, యేసుక్రీస్తు వాక్యానికి భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ బైబిల్లోని వాక్యాలనే ఆధారం చేసుకుని వాటికి వక్రభావాలు తగిలించి వాటికి పెడార్థాలు చెప్పి ఇటు క్రైస్తవులను అటు ముస్లింలను తన ప్రసంగాలు వినే అందరినీ మోసగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాము. చాలా ఎక్కువగా తన వీడియోస్ సర్క్యులేషన్లో ఉంటున్నాయి. అనేక సంఘాలను కలవర పెడుతున్నాడు. అనేక మంది దీనివలన తప్పుడు రీతిగా ప్రభావితం చేయబడుతున్నారు. కాబట్టి షఫీ చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ మేము సమాధానం చెప్పాలి. అతను చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా అబద్ధ ప్రచారాలు అని నిరూపించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాస్తవానికి ఈ ప్రోగ్రాం ఈ దిశగా మేము చేసేదానికి కేవలం ప్రారంభం మాత్రమే. మేము ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే షఫీ చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము జవాబు చెప్తాం. అది బైబిల్లో ఉన్న సిద్ధాంతాన్ని ప్రభావితం చేసే మాట అవుతే అలాంటి ప్రతి అంశానికి, అది బైబిల్ బోధించే సత్యాన్ని ప్రభావితం చేసే అంశం అవుతే అతను చేసిన ప్రతి అంశానికి మేము ఈ విధంగా స్పందించి అతను చేసింది అబద్ధమని బహిర్గతం చేసే కార్యక్రమాలు చేస్తాం. ఎందుకు ఈ కార్యక్రమాలు మేము చేయవలసి వచ్చింది అని ఒకవేళ మీరు అడిగితే, చూడండి, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనే ఒక అపాలజెటిక్స్ నెట్వర్క్ ద్వారా మా సహోదరుడు జార్జ్ యాంటనీ పాల్ ఈ యుఐఆర్సి సంస్థకు రిప్రజెంటేటివ్ ఆయన ఇలియాస్తో మాట్లాడి మీరు యేసు సిలువపై మరణించలేదు అనే ప్రసంగం చేశారు కదా, ఇంకా అనేక ప్రసంగాలు క్రైస్తవ అంశాల గురించి చేస్తున్నారు కదా, మాతో మీరు డిబేట్కి సిద్ధమా అని అడిగారు. మాతో మీరు ఈ విషయాల గురించి చర్చించడానికి, డిబేట్ చేయడానికి మీరు సిద్ధమా అని అడిగినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆ టెలిఫోన్ కాన్వర్జేషన్ ఇప్పటికీ రికార్డింగ్లో మా దగ్గర ఉంది, అవసరమైనప్పుడు వాడతాం దాన్ని. అయితే మీరు సిద్ధమా అని అడిగినప్పుడు మేము సిద్ధం కాదండి, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియాతో మేము డిబేట్ చేయము, ఎందుకంటే మీరు ఇస్లాంపై బురద చల్లే ప్రయత్నం చేస్తారండి అని చెప్పి చాలా తెలివిగా తప్పించుకున్నారండి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకవేళ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా వాళ్ళు ఇస్లాంపై బురద చల్లితే డిబేట్లో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మేమెంత సమయం తీసుకుంటామో మీరు కూడా మీ పక్షాన్ని వినిపించడానికి మీకు అంతే సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి ఒకవేళ మేము చెప్పింది ఏదైనా అబద్ధం అవుతే, మేము ఇస్లాంని తప్పుగా చిత్రీకరించి ఏదైనా మాట్లాడితే, ఇస్లాం పైన బురద చల్లే విషయాలు ఏదైనా మేము చెప్పుంటే దానిని అందరిలో బహిర్గతం చేసి మేము అబద్ధికులమని నిరూపించే అవకాశం మీకు లభిస్తుంది కదా. మరి ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా తప్పించుకోవడానికి సాకును ఎందుకు వాడుతున్నారు? దానివల్ల మాకు అర్థమైంది ఏంటంటే, మేము చెప్పే వాస్తవాలను ఎదిరించే సమాచారం కానీ, సత్తా కానీ, సత్యం కానీ మీ దగ్గర లేదు. కాబట్టి మీరు డిబేట్కి ముందుకు రావట్లేదు. అయినప్పటికీ డిబేట్కి ముందుకు రాకపోతే ఏం చేయాలి? కనీసం మీరు తప్పుడు ప్రచారాలు చేయడమైనా మానుకోవాలి. మీరు ఇటు డిబేట్కి రారు, అటు తప్పుడు సమాచారాలు ప్రచారం చేయడం కూడా ఆపరు. కాబట్టి మా దగ్గర ఇంకో ప్రత్యామ్నాయం లేదు. మీతో కలిసి మాట్లాడదాం అనుకున్నాం. మీ సమక్షంలోనే అందరికీ మీరు చేసే అబద్ధాలు ఏంటో బహిర్గతం చేద్దాం అని అనుకున్నాం. కానీ మీరు మాకు అవకాశాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ మీ తప్పుడు ప్రచారాలు మీరు ఆపట్లేదు కాబట్టి మరో ప్రత్యామ్నాయం లేక మేము మీరు చేసినటువంటి వీడియోలను ఆధారం చేసుకుని అందరికీ సత్యమేంటో తెలియజెప్పాలని, మీరు ప్రచారం చేసే అబద్ధం ఏంటో అందరిలో బహిర్గతం చేయాలని ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని వీక్షించే మీ అందరికీ ఇరుపక్షాల వాదనలను సరిగ్గా పరిశీలించగలిగే విధంగా మేమేం చేసామంటే, ముందుగా నేను షఫీ మాట్లాడినటువంటి వీడియో నుండి ఒక క్లిప్ మీకు చూపిస్తాను.
ఆ తర్వాత నా స్పందనను నేను మీకు వినిపిస్తాను. దీనివల్ల షఫీ ఏం చెప్తున్నాడో నేనేం చెప్తున్నానో నిష్పక్షపాత వైఖరితో చూసే ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు సత్యంగా మాట్లాడుతున్నారో, ఎవరు నిజాన్ని మీ ముందు ఉంచుతున్నారో, ఎవరు సత్యాలను వక్రీకరించి అబద్ధాలు ఆడుతున్నారో కూడా మీరు బేరీజు వేసుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి ఈ విధానంలో మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. ఇంతకీ మన అంశం ఏమిటి అని అంటే, షఫీ ఒక కార్యక్రమం చేశాడండి. ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయంలో యేసు శిలువ వాస్తవాలు అని ఒక కార్యక్రమం చేశాడు. ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయంలో యేసు శిలువ వాస్తవాలు. అతను ఏం నిరూపించే ప్రయత్నం చేశాడంటే ఈ కార్యక్రమంలో, యేసు శిలువపై మరణించలేదు అనే తన ఇస్లాం దృక్పథాన్ని సమర్థించడానికి ఖురాన్లో మాత్రమే కాదు బైబిల్లో కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి అని నిరూపించే ప్రయత్నం చేశాడు. ఖురాన్లో మాత్రమే కాదు బైబిల్లో కూడా ఆధారాలు ఉన్నాయట. దేనికండి? యేసు శిలువ వేయబడలేదు, యేసు శిలువపై మరణించలేదు అని చెప్పడానికి ఖురాన్తో పాటు బైబిల్లో కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పాడు. నేను ఈ కార్యక్రమంలో మీకు అతను మాట్లాడినటువంటి క్లిప్స్ చూపిస్తూ ఏం చేస్తానంటే, యేసు శిలువపై మరణించలేదు అని చెప్పడానికి యేసు శిలువపై మరణించలేదు అని చెప్పడానికి ఖురాన్లోనూ ఆధారం లేదు, బైబిల్లోనూ ఆధారం లేదు. ఏమండి? యేసు మరణించలేదని చెప్పడానికి ఇటు ఖురాన్లోనూ ఆధారం లేదు, బైబిల్లోనూ ఆధారం లేదు అనే సత్యాన్ని నేను మీ ముందు నిరూపించడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఆ తర్వాత షఫీ యేసు శిలువ వాస్తవాలు అని టైటిల్ పెట్టుకున్నాడు. మీరే నిర్ణయించండి, అతను చెప్పింది శిలువ వాస్తవాలా లేదా శిలువ అవాస్తవాలా అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ పరిచయంతో మనం ఈ కార్యక్రమంలోనికి ప్రవేశిద్దామా? రైట్. ముందుగా చూడండి, యేసు శిలువపై మరణించలేదు అని నిరూపించడానికి షఫీ ఖురాన్ నుండి వాడినటువంటి ఆధారం ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాము. అందులో అతను చెప్పినటువంటి భావానికి ఎంత సత్యం ఉందో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఈ క్లిప్ని మనం జాగ్రత్తగా చూద్దాము. 4వ అధ్యాయము 157, 158 వాక్యాలు మనం చూసినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఖురాన్ ఇచ్చే సందేశం ఏమిటి అని. అక్కడ వఖౌలిహిం ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా ఇబ్ను మరియమ్ రసూలుల్లాహి, వారు అంటే యూదులు మేము మరియం కుమారుడైన యేసు అనేటి దైవ ప్రవక్తని చంపాము అని అంటున్నారు. వమా ఖతలుహు వమా సలబుహు, నిశ్చయముగా వారు ఆయనని చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు ఖురాన్ అంటుంది. వారు ఈ విషయంలో భ్రమకి గురి చేయబడ్డారు. ఈ విషయంలో భేదాభిప్రాయాలకి గురి అయిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. అసలు ఈ విషయం గురించి వారికి ఏమీ తెలియదు, వారు కేవలం ఊహలనే అనుసరిస్తున్నారు. నిశ్చయముగా వారు ఆయనని చంపలేదు. వమా ఖతలహు యకీనా, నిశ్చయముగా వారు యేసుని చంపలేదు. మరి ఏమైనది? అల్లాహ్ ఆయన సజీవముగా పైకి లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు అని ఖురాన్ సందేశం చెప్తుంది. ఖురాన్ ఇచ్చే సందేశం యేసు శిలువపైకి ఎక్కలేదు, యేసు శిలువ మరణం పొందలేదు, శిలువ మీద మరణించలేదు యేసు వారు. ఇదే ఖురాన్ సందేశం. సూరా 4 157వ ఆయత్. ఓకేనా? ఈ ఆయత్లోని సందర్భం ఏంటంటే, యూదులు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో యూదులు ప్రగల్భాలు పలుకుతున్నారు, అతిశయంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏమని గొప్పలు చెప్పుకుంటున్నారు? మేము మసీహ్ మరియం కుమారుడైన ఈసా అనే అల్లా ప్రవక్తను చంపాము అని అంటున్నారు. ఏమంటున్నారండి యూదులు? మేము మసీహ్ మరియం కుమారుడైన ఈసా అనే అల్లా ప్రవక్తను చంపాము అని అంటున్నారు. ఎవరంటున్నారు ఈ మాటలు? యూదులు అంటున్నారు. అది కూడా ఏ యూదులు మాట్లాడుతున్నారు ఈ మాటల్ని? మేమే యేసును సిలువ వేశామని ఏ యూదులైతే భావిస్తున్నారో ఆ యూదులు పలుకుతున్నటువంటి ప్రగల్భాలు ఇవి. ఓకేనా? చూడండి, ముందుగా నేను ఈ ఆయత్ గురించి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం హేతుబద్ధంగా ఆలోచిస్తే, చారిత్రక కోణం నుండి ఈ ఆయత్ను పరిశీలిస్తే, తర్కబద్ధంగా ఈ ఆయత్ను గురించి మనం ఆలోచిస్తే,
నిజంగా ఈ ఆయత్ దైవ ప్రేరితం అని చెప్పడానికి ఇందులో ఎలాంటి ఆధారాలు మనకు కనిపించవు. ఎందుకు అలా అంటున్నాను అని అంటే, చూడండి, ఒకవేళ యేసును సిలువ వేశామని అనుకుంటున్నటువంటి యూదులు ఈ మాటలు చెప్పి ఉంటే, వాళ్ళు యేసును మసీహ్ అని సంబోధించి ఉండేవారా? మసీహ్ అంటే మెస్సియా, మసీహా అంటే మెస్సియా, ఓకేనా? యూదులు యేసును మెస్సియా అని అంగీకరించి ఆయనను మెస్సియాగా నమ్మి ఆ తర్వాత ఆయన్ని సిలువ వేశారా? లేదా నమ్మలేదు కాబట్టి ఆయన్ని తిరస్కరించారు కాబట్టి సిలువ వేశారా? తిరస్కరించారు కాబట్టి అనేది ఖురాన్ సందేశం, మరి బైబిల్ సందేశం కూడా. వాస్తవానికి యేసును వాళ్ళు తిరస్కరించారు. యూదులందరూ కూడా యేసును, ఇతర ప్రవక్తలను కూడా తిరస్కరించారు అనేదే ఖురాన్ సందేశం, మరి బైబిల్ సందేశం కూడా. కాబట్టి చారిత్రకంగా ఖురాన్ వెలుగులో మరి బైబిల్ వెలుగులో ఆలోచిస్తే వీళ్ళు యేసును మసీహ్ అని సంబోధించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ యూదులు మాట్లాడుతున్నారు అని వాళ్ళు మసీహ్ అని సంబోధించి మాట్లాడారు అని చెప్పడం ఎంత మాత్రమూ సరికాదు. అంత మాత్రమే కాదు, ఈ వచనంలో మేము మసీహ్ మరియం కుమారుడైన అల్లాహ్ ప్రవక్తను చంపాము అని అంటున్నారు. పోనీ మసీహ్గా అంగీకరించకపోతే కనీసం ప్రవక్తగా వీళ్ళు అంగీకరించారా యేసును? లేదు, ప్రవక్తగా కూడా నమ్మలేదు. సో మళ్ళీ ఇంకో పొరపాటు ఉంది ఈ ఆయతలో. సరిగ్గా మనం ఆలోచిస్తే యూదులు ఆయన్ను సిలువ వేసిన యూదులు ఆయన్ను దైవ ప్రవక్తగా ఎలా అంగీకరిస్తారు? అంగీకరించరు. అది రెండో విషయం. ఇంకో విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. యూదులు చారిత్రకంగా తర్వాత బైబిల్ వెలుగులో మనం ఆలోచించినప్పుడు యూదులు తమ దేవుణ్ణి ఏ పేరుతో పిలిచారండి? ఏ పేరుతో సంబోధించారు? యూదుల దేవుడి పేరేంటండి? యెహోవా. కానీ ఈ ఆయత్ ఏం చెప్తుందంటే, యూదులు అంటున్నారంట మేము మసీహ్ మరియం కుమారుడైన అల్లాహ్ ప్రవక్తను చంపాము అని అంటున్నారంట. యూదులు ఎప్పుడైనా తమ దేవుడి పేరు అల్లాహ్ అని ఒప్పుకున్నారా? లేదండి. చారిత్రకంగా మనం ఆలోచిస్తే వాళ్ళు దేవుని పేరును ఎప్పుడు కూడా యెహోవా అని మాత్రమే అంగీకరించారు, కానీ అల్లాహ్ అని ఎవరు కూడా యూదుల్లో దేవుడిని సంబోధించలేదు. కాబట్టి యూదులు మాట్లాడుతున్నారు అంటూ యూదులు మాట్లాడని విషయాలను చెబుతున్నటువంటి ఈ ఆయతును నమ్మశక్యంగా మనం ఎలా అంగీకరించగలమో హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళందరూ కూడా నాతో కలిసి ఆలోచించాలి. ఇది మొట్టమొదటి విషయం నేను చెప్పేది. అలాగే ఈ ఆయతను ముందుకు కూడా మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఈ విషయమై భేదాభిప్రాయాలు గలవారు కూడా ఊహలనే అనుసరిస్తున్నారు. ఏ విషయమై అంటే యేసు సిలువ వేయబడ్డా లేదా, యేసు సిలువపై మరణించారా లేదా అనే విషయాలపై భేదాభిప్రాయాలు గల యూదులు కూడా భ్రమకు గురి చేయబడ్డారు. వాళ్ళు కూడా ఊహలనే అనుసరిస్తున్నారు అని ఈ ఆయత్ చెప్తా ఉంది. చూడండి, మళ్ళీ చారిత్రకంగా మనం ఆలోచించినప్పుడు యూదుల మధ్యలో యేసు సిలువ వేయబడ్డా లేదా, యేసు సిలువపై మరణించాడా లేదా అనే అంశంపై ఎప్పుడైనా భేదాభిప్రాయం ఉండిందా అండి? లేదు. వాళ్ళందరూ కూడా ఈ విషయమై ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అందరూ కూడా యేసు సిలువ వేయబడ్డాడనే నమ్మారు, సిలువపై మరణించాడనే నమ్మారు. కాబట్టి చారిత్రకంగా వాస్తవం కానటువంటి ఒక విషయాన్ని యూదులకు ఆపాదిస్తుంది ఈ ఆయత్. కాబట్టి మళ్ళీ ఇది దైవ ప్రేరితమని నమ్మడానికి ఆధారము కనిపించేలా మనకు అనిపించడం లేదు. కాబట్టి ఈ ఆయత్ దైవ ప్రేరితం కాదు కాబట్టి దీన్ని పట్టించుకోనక్కర్లేదు అని ఒక క్రైస్తవుడిగా నేను దీన్ని వదిలిపెట్టేయచ్చు. కానీ వాదన కోసం మనము దీన్ని దైవ ప్రేరితమైనటువంటి ఒక ఆయత్తుగా పరిగణిద్దాం. మనం నమ్మట్లేదు, కానీ కేవలం వాదన కోసం మాత్రమే ఆ విధంగా తీసుకుందాం. మనం ఏమని పరిగణిస్తున్నాం ఈ ఆయత్ని? ఇది దైవ ప్రేరితమైనటువంటి ఆయత్ అని వాదన కోసం మనం పరిగణిద్దాం దీన్ని. అలా అయితే ఈ వచనాన్ని ఒకసారి చదువుదాము. చూడండి, యూదులు ఏమంటున్నారు? మేము మసీహ్ మరియం కుమారుడైన అల్లాహ్ అను ఈసా ప్రవక్తను చంపాము అంటున్నారు. కానీ ఖురాన్ దానికి ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, నిశ్చయంగా వారు ఆయనను చంపనూ లేదు, సిలువపైకి ఎక్కించనూ లేదు. నిశ్చయంగా వారు ఆయనను చంపనూ లేదు, సిలువపైకి ఎక్కించనూ లేదు. చూడండి, నిశ్చయంగా వారు ఆయనను చంపలేదు, సిలువపైకి ఎక్కించనూ లేదు అని అంటే యేసు చనిపోలేదు అని అర్థమా? యేసు చనిపోలేదు అని అర్థమా? కాదండి. యేసు చనిపోలేదు అని దాని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే, ఏ యూదులైతే మేమే యేసును చంపామని గొప్పలు పలుకుతున్నారో, ఏ యూదులైతే మేమే యేసును నాశనం చేసేసాము, ఆయన పరిచర్యను కొనసాగకుండా అరికట్టగలిగాము అని అతిశయిస్తున్నారో, ఆ యూదులకి సమాధానం ఇస్తూ ఖురాన్ ఏం చెప్తుందంటే, మీరు ఆయనను చంపలేదు అని అంటుంది, మీరు ఆయనను సిలువ వేయలేదు అని అంటుంది. వారు చంపలేదు,
వారు సిలువ వేయలేదు అని అంటే దాని అర్థం ఆయనకు అసలు సిలువే వేయలేదని, ఆయన అసలు చనిపోలేదు అని అర్థమా? అలా ఉందా ఆ వచనంలో? అలా లేదే. చూడండి, ఈ విషయం చాలా సింపుల్ విషయం అయినప్పటికీ మనము అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. మనం ఈ క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడికి ఒక పిచ్చివాడు వచ్చాడు అనుకోండి. ఒక పిచ్చివాడు వచ్చి ఏం చెప్తాడంటే, మన జాతి పిత అని పిలువబడే మహాత్మా గాంధీని నేనే చంపాను, నేనే తుపాకీతో పేల్చాను అని చెప్పాడు అనుకోండి. నేనేం చెప్తాను అతని గురించి నేనేం చెప్తానండి? నిశ్చయంగా ఇతడు మన జాతి పిత అనే మహాత్మా గాంధీని చంపనూ లేదు, తుపాకీతో కాల్చనూ లేదు. అతడు పిచ్చివాడు కాబట్టి భ్రమకు లోను చేయబడి అలా మాట్లాడుతున్నాడు. ఇతడు కేవలం ఊహలను మాత్రమే అనుసరిస్తున్నాడు. వమా ఖతలుహు యఖీనా, నిశ్చయంగా అతను గాంధీని చంపలేదు, తుపాకీతో కాల్చను లేదు అని చెప్పాను అనుకోండి. దాని అర్థం ఏంటండి? మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ ఇప్పటికీ సజీవంగా ఉన్నారు, ఎప్పుడూ చనిపోలేదు, గాడ్సే కూడా అతన్ని చంపలేదు అని దీని అర్థమా? కాదండి. ఏంటి దాని అర్థము? అతను చంపలేదని మాత్రమే అర్థము, అంతేకాని ఆయన చనిపోలేదని అర్థం కాదు. ఈ ఖురాన్ ఆయత్ కూడా అలాగే ఉందండి. వారు చంపలేదని మాత్రమే చెప్తుంది, కానీ ఆయన చనిపోయాడా చనిపోలేదా అనే విషయం గురించి ఏమాత్రం వివరణ ఇవ్వట్లేదు. ఇది నా లైఫ్ టైం ఛాలెంజ్. ప్రతి దావా ప్రచారకుడికి ఇది నా లైఫ్ టైం ఛాలెంజ్ అండి. షఫీతో సహా ఇంకెవరు వచ్చినా పర్వాలేదు. లైఫ్ టైం ఛాలెంజ్ ఏంటంటే, ఖురాన్లో నుండి ఏ భాగంలో నుండైనా, ఏ ఆయత్లో నుండైనా యేసుక్రీస్తు చనిపోయాడు, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని చెప్పే ఒక క్లియర్ అన్ఈక్వివోకల్ స్టేట్మెంట్ ఖురాన్ నుండి ఎక్కడి నుండైనా ఎవరైనా నాకు చూపించగలరా అనేది ప్రశ్న. దిస్ ఇస్ ఎ క్లియర్ ఛాలెంజ్. చూపించమనండి. అందుకు భిన్నంగా యేసు చనిపోయాడు, యేసు మరణించాడు అని నమ్మడానికి ఆధారాలు ఇచ్చే ఎన్నో ఖురాన్ ఆయతులు ఉన్నాయండి. యేసు మరణించాడు అని చెప్పడానికి ఆధారాలు ఇచ్చే ఎన్నో ఖురాన్ ఆయతులు ఉన్నాయి. చూడండి, ఉదాహరణకు సూరా 3:55 మనం ఒకసారి చదువుదామండి. సూరా 3:55లో యేసు అల్లా వైపుకు లేపబడినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఖురాన్ ఒక మాట చెప్తుంది. ఆ మాటను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు సంతతి వారు ఈసాకు వ్యతిరేకంగా రహస్య పుట్టెత్తులు పన్నసాగారు. వారు ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ మేటి, అది అల్లాహ్ రహస్య తంత్రమే. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఈసా, నేను నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. ఓకే, చాలు బ్రదర్. చూడండి, నేను తిరిగి నిన్ను నా వైపుకు లేపుకుంటాను అని ఈ ఆయతలో ఉన్నటువంటి మాటను మనం అరబ్బీలో పరిశీలిస్తే, లేపుకుంటాను అనే మాటకు అరబ్బీలో వాడబడినటువంటి పదం ఏంటంటే ఇన్ని ముతవ్వఫికా అనే పదం వాడారండి. ఇన్ని ముతవ్వఫికా అనే పదం వాడారు అరబ్బీలో, లేపుకుంటాను అనే దానికి. అలాగే సూరా 5:117 ఆయత్ మనం ఒకసారి చూద్దాము. సూరా 5:117 ఇక్కడ ఈసా స్వయంగా మాట్లాడుతున్నాడు అల్లాతో. ప్రభువే, ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఇక్కడ ఈసా స్వయంగా మాట్లాడుతున్నాడు, తాను అల్లా వైపుకు లేపుకోబడినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఈసా, నేను వారి మధ్య ఉన్నంత కాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను. నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు. చాలు. నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తర్వాత అనే మాట ఉంది కదా, ఈ పిలుచుకున్న తర్వాత అనే దానికి అరబ్బీలో తవఫతాని అనే పదం వాడారండి. ఇందాక అల్లా వైపుకు ఈసా లేపుకోబడ్డాడు అని చెప్పడానికి ఇన్ని ముతవ్వఫికా అనే పదం వాడారు. ఇక్కడ ఈసాయే ఆ సందర్భాన్ని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినప్పుడు తవఫతాని అనే పదం వాడారు. ఇన్ని ముతవ్వఫికా మరియు తవఫతాని అంటే అరబీలో ఈ రెండు పదాలు కూడా తవాఫా అనే రూట్ వర్డ్ నుంచి వచ్చాయి. ఈ తవాఫా అనే పదానికి సాధారణ అర్థంలో ఇది ఎక్కడ ప్రయోగించినా మరణము అనే అర్థాన్ని ఇస్తుందండి ఈ మాట. తవాఫా అనే మాట సాధారణ అర్థంలో ఎక్కడ ప్రయోగించినా మరణము అనే అర్థాన్నే ఇది స్ఫురిస్తుంది. ఒకవేళ మరణము అనే అర్థాన్ని స్ఫురించకుండా ఇంకేదైనా అర్థంలో ఇది వాడబడాలి అని అంటే అది ఏ అర్థంలో వాడబడుతుందో స్పెసిఫిక్గా చెప్పవలసినటువంటి అవసరత ఉంటుంది.
అలాంటి క్వాలిఫైయర్స్ ఏమీ లేకుండా స్ట్రైట్గా ఇక్కడ ఇన్ని ముతవఫిక అని తర్వాత తవఫతాని అనే పదాలు యేసుక్రీస్తుకు అన్వయించారు కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? సాధారణ అర్థంలోనే దీన్ని అర్థం చేసుకుని ఇది యేసు మరణాన్ని గురించి మాట్లాడుతుంది అని చెప్పవలసి ఉంటుంది. వాస్తవానికి ఇది మేము మాత్రమే కాదండి, ఎర్లీ ముస్లిం కామెంటేటర్స్ చాలా ఈ ఇస్లాం ఆవిర్భవించిన కొత్తలో ఇస్లాంకు లేదా ఈ ఖురాన్కు తఫ్సీర్ రాసినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఆ పండితులు కూడా ఆదిమ ముస్లిం సమాజంలో ఈ విషయమై ఉన్నటువంటి భేదాభిప్రాయాలను క్రోడీకరిస్తూ ఈ విషయంలో కొందరు యేసు మరణాన్ని గురించి ఇది ప్రస్తావిస్తుంది అని చెప్పినటువంటి విషయాలను నమోదు చేసినట్టుగా మనం చూస్తాం. నేను ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తాను. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ రెండు పదాలని ఆధారం చేసుకొని చూస్తే యేసు చనిపోయాడు అని నమ్మడానికి ఆధారం ఉందా, లేదా చనిపోలేదు అని నమ్మడానికి ఆధారం ఉందా? చనిపోయాడని నమ్మడానికే ఆధారం ఉంది, సరేనా? సో ఇదొకటి. ఇంకాస్త ముందుకెళ్దాం. సూరా 3 144వ ఆయత ఒకసారి చూద్దాం. సూరా 3 144వ ఆయత చాలా శ్రద్ధగా వినండి. ముహమ్మద్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు, అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనకం చేసి మరలిపోతారా? ఓకే, చాలండి. చూడండి, ముహమ్మద్కు పూర్వం ఉన్న ప్రవక్తలు గతించిపోయారు. కొంతమంది ట్రాన్స్లేటర్స్ దాన్ని చాలా ఆనెస్ట్గా చనిపోయారు అని అన్నారు. వాస్తవానికి ఇది నిజమే కదండి, ముహమ్మద్కు ముందున్నటువంటి ప్రవక్తలందరూ చనిపోయారు. అయితే ప్రవక్తలు ఎందరో గతించారు అని ఉన్న మాట ఉంది కదా, ఇక్కడ తెలుగు అనువాదంలో ఖురాన్లో ప్రవక్తలు ఎందరో గతించిపోయారు అని వాళ్ళు అనువాదం చేసుకున్నారు. ఈ ఎందరో అనే మాట ఒరిజినల్లో లేదండి. ఈ ఎందరో అనే మాట ఒరిజినల్లో లేని కారణంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? అందరూ, ఆయనకు ముందున్న ప్రవక్తలు చనిపోయారు. ఎందరు అని లేదు, అందరూ అని లేదు, కొందరు అని లేదు, ఏమీ లేదు, క్వాలిఫైయర్ ఏం లేకుండా, డెఫినెట్ ఆర్టికల్ ఏం లేకుండా వాడితే దాని అర్థం ఏంటి? ఆయనకు ముందున్న ప్రవక్తలు చనిపోయారు. కొంతమంది ఆనెస్ట్ ట్రాన్స్లేటర్స్ ట్రాన్స్లేట్ చేసిన దాన్ని బట్టి ఆధారం చేసి చూస్తే ముందున్న ప్రవక్తలు చనిపోయారు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ముహమ్మద్ కంటే ముందున్నారా, తర్వాత ఉన్నారా? ముందొచ్చారా, తర్వాత వచ్చారా అండి? ముందే వచ్చారు. అందరికి తెలుసు కదండి ఈ విషయం. షఫీ గారికి కూడా తెలుసు అనుకుంటాను. యేసుక్రీస్తు ముహమ్మద్ కంటే 600 సంవత్సరాల ముందే ఈ భూమి మీదకి వచ్చారు. మరి ఆయన ముహమ్మద్ కంటే ముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా ఏమయ్యారంట? గతించిపోయారు, చనిపోయారు. ఓకేనా? అలాగే ముహమ్మద్ కూడా చనిపోతాడు అని వాదించడానికి ఆ ఆయత్ వాస్తవానికి బయలుపరచబడింది. ఒకవేళ ముహమ్మద్ కూడా అందరు ప్రవక్తలాగే చనిపోతాడు అన్న సందేశాన్ని అది ఇవ్వడానికి ఒకవేళ వాడబడితే ముహమ్మద్ కంటే ముందున్న ప్రవక్తలు చనిపోయారనే దాని అర్థం, అంతే కదండి? కాబట్టి ముహమ్మద్ కంటే ముందున్న ప్రవక్తలందరూ చనిపోయారని మనం ఈజీగా కన్క్లూడ్ చేయొచ్చు. అందులో ఈసా కూడా ఉన్నారు, ఆయన కూడా చనిపోయారు. ఓకేనా? అంత మాత్రమే కాదు, సూరా 19:33వ ఆయత్ ఒకసారి చదువుదాం మనం. సూరా 19:33వ ఆయత్. ఇక్కడ చిన్న బాలుడుగా ఉయ్యాల నుండే యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు ఖురాన్లో. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. బ్రదర్ 33, నేను జీవించి ఉన్నంత కాలము నమాజును. 33 బ్రదర్. ఓకే. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. నాకు ఏం కలుగుతుందండి? శాంతి కలుగుతుంది. నాకు శాంతి కలుగుతుంది. చూడండి, ఏ దినాల్లో శాంతి కలుగుతుంది యేసుక్రీస్తుకి? ఆయన పుట్టిన దినమున, మరణించే దినమున, సజీవుడిగా లేపబడే దినమున. ఈ 3 దినాల్లో ఆయనకి శాంతి కలుగుతుంది. మరి ఆయన మరణిస్తాడని అర్థమా, మరణించాడని అర్థమా? మరణించాడు వాస్తవానికి. కానీ ముస్లింలు ఏమంటారంటే కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యేసును అల్లా సజీవంగా తన వైపుకు లేపుకున్నాడు కదా, మరలా ఆయన భూమి మీదకి రెండవ రాకడ వచ్చినప్పుడు అప్పుడు చనిపోతాడు, దాని గురించి మాట్లాడుతుంది ఈ ఆయత్ అని అంటారు. నిజమా? మళ్ళీ లైఫ్ టైం ఛాలెంజ్ అండి, మళ్ళీ లైఫ్ టైం ఛాలెంజ్. షఫీకి మాత్రమే కాదు, దావా ప్రచారకులందరికీ లైఫ్ టైం ఛాలెంజ్. ఏంటో తెలుసా?
ఖురాన్లో నుండి ఎక్కడి నుండి అయినా యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన చనిపోతాడు అనే మాట ఎక్కడైనా ఉందా? ఉంటే చూపించమనండి. దిస్ ఇస్ అ లైఫ్ టైం ఛాలెంజ్. ఎందుకంటే ఇలాంటి మాటలే ఖురాన్ ఇదే అధ్యాయంలో, అంటే ఇదే సురా 19లో 15వ ఆయతులో ఇవే మాటలను యాహియాకు ఆపాదించినట్టుగా చూస్తాం. యాహియా అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఇవే మాటలు ఆపాదించినట్టుగా చూస్తాం. ఆయన పుట్టిన దినమున, ఆయన మరణించే దినమున, ఆయన సజీవంగా లేపబడే దినమున ఆయనకు శాంతి కలుగుతుంది అనే మాటలు బాప్తిస్మం ఇచ్చే యోహానుకు కూడా ఆపాదించారు. నా ప్రశ్న ఏంటంటే, ఏ ముస్లిం అయినా ఈ రోజున బాప్తిస్మం ఇచ్చే యోహాను సజీవంగా ఉన్నాడు, నిజంగా చనిపోలేదు, ఆయన మళ్ళీ వచ్చి చనిపోతాడు అని నమ్ముతాడా? నమ్మడు. ఎందుకు? ఖురాన్ ఎక్కడ కూడా అలా చెప్పట్లేదు కాబట్టి. మరి యేసు విషయంలో కూడా ఎక్కడ అలా చెప్పట్లేదు కదా ఖురాన్. మరి ఆయనకు మాత్రమే ఎందుకు ఒక స్టాండర్డ్ని అప్లై చేసి బాప్తిస్మం ఇచ్చే యోహానుకి ఇంకొక స్టాండర్డ్ ఎందుకు అప్లై చేస్తున్నారు? కాబట్టి ఖురాన్నే సమగ్రంగా పరిశీలించి తెలుసుకుంటే, ఖురాన్నే సరిగ్గా కన్సిస్టెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తే యేసుక్రీస్తు చనిపోయాడని అర్థమవుతుంది, కానీ చనిపోలేదని చెప్పడానికి ఆధారము లేదు. అంత మాత్రమే కాదు, ఇదే సురా 19:31 ఆయత ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇందాక మీరు చదవండి బ్రదర్. 31. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యేసు మాట్లాడుతున్నారు, ఈసా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఈసా? నేను ఇందాక చెప్పాను, ఉయ్యాల్లో చిన్న బాలుడుగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను జీవించి ఉన్నంత కాలము నమాజును జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. ఎవరు ఆజ్ఞాపించారు? అల్లాహ్ ఈసాకు ఏమని ఆజ్ఞాపించారండి? నేను జీవించు కాలం అంతవరకు, అంటే ఈసా జీవించున్నంత కాలము ఆయన నమాజును జకాతును తప్పకుండా ఆచరించాలి. మరి చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే, నమాజ్ అంటే ప్రార్థన, జకాత్ అంటే పేదలకు ధర్మం చేయడం. ఓకేనా? ఈ రెండు క్రియలు ఆయన ఎప్పటి వరకు చేయాలి? ఆయన జీవించున్న కాలం అంతా కూడా చేయాలి. ఇప్పుడు పరలోకానికి ఆయన ఒకవేళ సజీవంగా లేపబడితే మొదటి విషయమై సమస్య ఏమీ లేదు. పరలోకంలో కూడా నమాజ్ చదువుకోవచ్చు, ఏం పర్వాలేదు, ప్రార్థన చేసుకోవచ్చు. కానీ జకాత్ ఎవరికి ఇస్తున్నాడు అనేది సమస్య. పరలోకంలో జకాత్ ఇవ్వడానికి ఎవరైనా ఉంటారా అక్కడ? అంటే అక్కడ కూడా పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారా? ఏమండి? లేదు. మతపరమైనటువంటి కార్యక్రమాలకు కూడా జకాత్ వాడుతూ ఉంటారంటే, అంటే పరలోకంలో జరిగే మతపరమైనటువంటి కార్యక్రమాలకు ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు చెల్లించే జకాతులు అవసరం పడతాయా? కాబట్టి దాని అర్థం ఏంటంటే, ఈసా బ్రతికున్నంత కాలము ఈ ఆజ్ఞను ఆచరించాడా, ఆచరించలేదా? ఖురాన్ ప్రకారం యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు కదా. నిజమే, ఖురాన్ ప్రకారము, బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు పరిశుద్ధుడే. మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడు అయితే దేవుని ఒక్క ఆజ్ఞను కూడా ఆయన ఉల్లంఘించి ఉండడానికి అవకాశము లేదు. కాబట్టి ఆయన జీవించి ఉన్న కాలం అంతా కూడా ఆయన జకాత్ చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన పరలోకంలో వాళ్ళు చెప్పే విధంగా సజీవంగా లేపబడి చనిపోకుండా లేపబడ్డారు అని వాళ్ళు చెప్పిన విధంగా ఆలోచిస్తే ఆయన జకాత్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన చనిపోయాడు, తర్వాత సజీవంగా లేపబడ్డాడు. ఏ దినమైతే ఆయన చనిపోయాడో ఆ దినంతో ఆ ఆజ్ఞకు నెరవేర్పు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ సమస్య ఏమీ ఉండదు. కాబట్టి దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు చనిపోయాడని అర్థం చేసుకోవాలా, చనిపోలేదని అర్థం చేసుకోవాలా? చనిపోయాడనే అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి నేను ఇందాక చెప్పిన విధంగా ఖురాన్లో ఒక్క ఆయత్ కూడా యేసు చనిపోలేదని చెప్పడానికి ఆధారంగా లేదు. కానీ యేసు చనిపోయాడని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఖురాన్లో నుండి మనకి చాలా సమృద్ధిగా ఉన్నాయి. మరి ఇంకా మనం మళ్ళీ ప్రారంభంలో షఫీ చూపించినటువంటి ఆయత్ దగ్గరకు వద్దాం. ఏంటది? సూరా 4:157. సరే, ఇక్కడ యూదులు యేసును సిలువ వేయలేదు, అయినా యేసు చనిపోయాడు అని మనం చెప్పుకున్నాం. మరి ఎవరు చంపారు? ఎలా చనిపోయాడు ఆయన? ఎలా చనిపోయాడు అనే దానికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చూద్దామండి మనం. ఓకే, ఓకే. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే
ప్రేమించుచున్నాడు. నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. ఎవ్వడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే నా అంతట నేనే పెట్టుచున్నాను. దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు. నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఈ ఆజ్ఞ పొందితిని. తండ్రి యేసుకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, తండ్రి యేసుకు ఇచ్చినటువంటి అధికారము ఎలాంటిది అనంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టగలడు, తన ప్రాణాన్ని తీసుకోగలడు. ఇది తండ్రి చిత్తానికి నెరవేర్పుగా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ త్రియేక దేవుని ప్రమేయం ఈ కార్యంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. తండ్రి యేసుకు ఆజ్ఞ ఇచ్చాడు, యేసుకు అధికారం ఇచ్చాడు తన ప్రాణాన్ని పెట్టేలా, మరలా దాన్ని తీసుకునేలా. కాబట్టి ఎవరు యేసును చంపారు అని నిజంగా మనం ఆలోచిస్తే, యేసును హతము చేయడానికి ఎవరికి ఇష్టమైందండి? యేసును మరణానికి అప్పగించడానికి ఎవరికి ఇష్టమైంది? జకరియా 13:7లో మనం చూసే విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను కాపరిని హతము చేయుదును. ఇది దేవుని యొక్క చిత్తం. ఏంటి? కాపరి తన గొర్రెల పక్షంగా హతము చేయబడాలి, అప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి అనేది ఒక ప్రవచనం. ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు మత్తయి సువార్త 26:31 తనకు తాను అన్వయించుకున్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి చిత్తానుసారంగా యేసుక్రీస్తే తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఎవరైనా యేసును చంపారు అని అనుకుంటే, ఎవరు చంపారండి యేసుక్రీస్తును? దేవుడు చంపాడు. కానీ యూదులను కానీ రోమియోలను కానీ ఈ క్రమంలో ఆయన కేవలం సాధనాలుగా మాత్రమే వాడుకున్నాడు. వాళ్ళు వ్యతిరేక భావంతో యేసుకు వ్యతిరేకంగా చేసినప్పటికీ నిజంగా వాళ్ళు కాదు చంపింది మాత్రం దేవుని యొక్క అనాదికాల సంకల్పమే. ఆ సంకల్పం నెరవేర్చబడడానికి దేవుడు వీళ్ళను సాధనాలుగా మాత్రమే, మాధ్యమాలుగా మాత్రమే వాడుకున్నారు. ఆ విషయం తెలియకుండా యూదులు అతిశయంతో ఏమనుకుంటున్నారు? మేమే మెస్సియాను చంపేశాము, ఆయన పరిచర్యను పూర్తిగా అంతమొందించేశాము, మాకు విజయము కలిగింది అని వాళ్ళు అతిశయాలు పలుకుతుంటే, దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఖురాన్ ఏం చెప్తుందంటే, చంపింది మీరు కాదు అని చెప్తుంది. మరి బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, దేవుడే యేసుని చంపాడు అని చెప్పడానికి అపోస్తుల కార్యము 2:23-24 ఒకసారి చదువుదామండి. మనందరికీ తెలిసిన వాక్య భాగమే, ఆయన ఒకసారి చదువుకుందాం. మళ్ళీ ఒకసారి చదవండమ్మా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను, అంటే యేసును, మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితిరి. అంటే ఒకవేళ యూదులు యేసును దుష్టుల చేత సిలువ వేయించి చంపించినప్పటికీ, ఓకే చాలండి. చూడండి, యూదులు ఒకవేళ రోమియోల చేత దుష్టుల చేత ఆయనను చంపించిన విషయం వాస్తవమైనప్పటికీ ఎందుకు అలా చేశారు? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము చొప్పున, ఆయన నిర్ణయించుకున్నటువంటి సంకల్పం చొప్పున ఆ విధంగా చేశారు. కాబట్టి నిజంగా చేసింది దేవుడే, కానీ వీళ్ళను సాధనాలుగా ఉపయోగించుకున్నారు. మరి ఈ అభిప్రాయాన్ని ఖురాన్ సమర్థిస్తుందా అని ఒకసారి మనం ఆలోచించాలి. ఈ అభిప్రాయాన్ని ఖురాన్ సమర్థించేలా ఖురాన్ నుండి మనం ఏదైనా చదవగలమా, చూడగలమా అని మనం ఆలోచిస్తే, సూరా 8:17 ఆయత్ ఒకసారి మనం చూద్దాం. సూరా 8:17. ఇక్కడ సందర్భం ఏంటంటే, అల్లా ముస్లిం సైన్యంతో మాట్లాడుతున్నారు. అంటే ఒక యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక ముస్లిం సైన్యంతో వాళ్ళు విజయం పొందిన తర్వాత మాట్లాడుతున్నారు. ఏమని అల్లా అంటున్నాడో చూడండి. కనుక యథార్థం ఏమిటంటే, వారిని మీరు చంపలేదు. వారిని అంటే శత్రువులను మీరు చంపలేదు. మీరు అంటే ఇక్కడ సందర్భంలో ఎవరు? ముస్లిం సైనికులతో అల్లా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆ శత్రువులను మీరు చంపలేదు. మరి ఎవరు చంపారు? వారిని అల్లాహ్ చంపాడు. వారిని అల్లాహ్ చంపాడు. ప్రవక్త నీవు విసరలేదు. ప్రవక్త నీవు విసరలేదు. నీవు విసరలేదు. మరి ఎవరు విసిరారు? అల్లాహ్ విసిరాడు. అల్లాహ్ విసిరాడు. ఏమంటే అర్థమైందా? వాస్తవానికి ఇక్కడ సాధనాలుగా ఎవరు వాడబడ్డారు ఈ యుద్ధంలో? సైనికులు. కానీ నిజానికి చంపింది ఎవరు? వాళ్ళు కాదు. నిజానికి ఆయుధాలను విసిరింది వాళ్ళు కాదు. అల్లాహ్ వాళ్ళ మాధ్యమం ద్వారా వాళ్ళనే సాధనాలుగా వాడుతూ అల్లాహే ఆ యుద్ధానికి విజయం సాధించాడు అని ఈ ఆయత్ ధృవీకరిస్తుంది. అంటే ఖురాన్ దృక్పథంలో ఒక వ్యక్తి ఒక కార్యం చేసినప్పటికీ
అది దేవుని చిత్తాన్ని నెరవేర్చేలా దేవుని సంకల్పం చెప్పున జరిగినటువంటి విషయం అయితే, అతను దానికి కేవలం ఒక సాధనంగా వాడబడినట్లయితే ఆ పనిని అతను చేసినట్టుగా పరిగణించకూడదు, కానీ అల్లాహ్ చేసినట్టుగా పరిగణించాలి. ఆ అర్థంలో మనము సూరా 4:157 అర్థం చేసుకుంటే సమస్య అంతా వీడిపోతుంది. ఏ సమస్య ఉండదు. యూదులు చంపారు అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అతిశయాలు పలుకుతున్నారు. అయినప్పటికీ ఖురాన్ ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే చంపేది మీరు కాదు, మరి ఎవరు చంపారు అనే దానికి ఖురాన్లో ఇతర ఆధారాల వెలుగులో మనం చెప్పగలిగే విషయం ఏంటంటే అది దేవుని చిత్తము అని బైబిల్లో నుండి మనం చూసాం. కాబట్టి అల్లాహే దాన్ని చేశాడు. అల్లాహే దాన్ని చేశాడు. ఏ కార్యం జరిగినా అది దేవుని ఆధీనం కింద జరుగుతుంది. కాబట్టి దేవుడు సార్వభౌముడు, కాబట్టి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది జరగడానికి వీల్లేదు. కాబట్టి జరిగిపోయిన ఆ సంఘటనలో అది దేవుని హస్తమే ఆ కార్యాన్ని చేసింది. ఎవరిని సాధనంగా వాడుకున్నా పర్వాలేదు, ఎవరు ఈ విషయమై అతిశయించడానికి వీల్లేదు అని చెప్పడానికి ఇది చక్కటి వాదన. అయితే ఇంకా ముందుకు మనం ఈ ఆయతను గురించి ఆలోచిస్తే ఈ ఆయత ఏమని సెలవిస్తుందండి? ఈ విషయమై భేదాభిప్రాయాలు గలవారు కూడా ఊహలనే అనుసరిస్తున్నారు, వారు కేవలం భ్రమకు గురి చేయబడ్డారు అని అంటుంది. చూడండి, యేసు సిలువపై మరణించాడా లేదా, యేసు సిలువ వేయబడ్డాడా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలు ఎవరికి ఉన్నాయండి? క్రైస్తవులకు ఉందా? క్రైస్తవులకు ఈ విషయంలో భేదాభిప్రాయం లేదు. క్రైస్తవులు ఈ విషయమై ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు అని షఫీయే స్వయంగా ఒప్పుకున్నాడు. కాబట్టి భ్రమకు గురి చేయబడింది ఎవరు? క్రైస్తవులా? కాదు. ఒకసారి షఫీ ఒప్పుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూద్దామండి. కానీ ప్రపంచ క్రైస్తవులందరూ దాదాపుగా యేసు శిలువ మీద చనిపోయారు, 3 రోజుల తర్వాత తిరిగి లేచారనే విషయంలో ఏక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈ శిలువ మరణం అనే అంశంపై ఈ క్రిస్టియానిటీ ఆధారపడి ఉంది అని మనం చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు దాదాపుగా అని ఎందుకన్నారు? మరి ఎవరు యేసు శిలువను తృణీకరించారు? ఏ క్రైస్తవుడు యేసు శిలువను విశ్వసించట్లేదు, యేసు శిలువ మరణంపై విశ్వసించట్లేదు? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అందరూ కూడా అంగీకరించే విషయం ఏంటంటే, ఏకాభిప్రాయం కలిగి ఉన్నటువంటి విషయం ఏంటంటే యేసు శిలువపై మరణించారు అనే విషయం. కాబట్టి క్రైస్తవులు ఖురాన్ తీర్పును అన్వయించి చూస్తే భ్రమకు గురి చేయబడిన వారిలో లేరు. కాబట్టి మనం మాట్లాడే విషయాలు భ్రమ నుండి పుట్టినది కాదు, మనం ఊహలను అనుసరించడం లేదు. మరి ఎవరు ఊహలను అనుసరిస్తున్నారు అని మనం ఆలోచిస్తే ఆదిమ ముస్లిం సమాజంలో కొంతమంది యేసు మరణించారు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, కొంతమంది యేసు మరణించలేదు అనే అభిప్రాయాన్ని కూడా కలిగి ఉన్నారు. ఉదాహరణకు ఇబ్న్ మాజా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ ఇబ్న్ మాజా అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు 3 గంటల పాటు చనిపోయాడు, ఆ తర్వాత అల్లాహ్ ఆయన్ని సజీవంగా లేపాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎంతసేపు చనిపోయాడు అంటండి? 3 గంటల పాటు. ఓకేనా? అలాగే ఇబ్న్ ఇస్హాక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రకారం యేసుక్రీస్తు 7 గంటల పాటు చనిపోయాడు, ఆ తర్వాత అల్లాహ్ ఆయనను సజీవంగా లేపుకున్నాడు అని. తర్వాత చాలామంది ముస్లింలు, ఆదిమ ముస్లిం సమాజంలో కూడా ఈరోజు షఫీలాగే యేసు సిలువపై చనిపోలేదు అనే అభిప్రాయాన్ని కలిగిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను ఇబ్న్ మాజా, ఇబ్న్ ఇస్హాక్ పేర్లు చెప్పాను. మనం ఇంకా పరిశీలిస్తే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం చూడాలి. కానీ విషయం ఏంటంటే ముస్లింలలో ఈ విషయమై ఏకాభిప్రాయం ఉందా, భిన్నాభిప్రాయం ఉందా? ముస్లిం ఆధారాలనే ఆధారం చేసుకొని మనం మాట్లాడుతున్నాం. ముస్లింలు రాసిన చరిత్రనే ఆధారం చేసుకొని మనము మాట్లాడుతున్నాం. వాళ్ళు రాసిన తఫ్సీర్లనే ఆధారం చేసుకొని మనము ధృవీకరించగలిగే విషయం ఏంటంటే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు గురి చేయబడిన వారు క్రైస్తవులు కాదు, ముస్లింలే. కాబట్టి ఎవరు ఊహలను అనుసరిస్తున్నారు? ఎవరు భ్రమకు గురి చేయబడి మాట్లాడుతున్నారు? ముస్లింలే. అది ఎవరిచ్చే తీర్పు? ఖురానే ఇచ్చేటటువంటి తీర్పు. అది నేను చెప్పే మాట కాదు. ఎందుకంటే ఈ విషయంలో వారు భేదాభిప్రాయానికి లోను చేయబడ్డారు, కాబట్టి భ్రమకు కూడా లోను చేయబడ్డారు. వాళ్ళు కేవలం ఊహలనే అనుసరిస్తున్నారు. ఈ విషయం వారికి ఏమీ తెలియదు అన్నది వాస్తవం. చూడండి, వాళ్ళు ఊహలకు గురి చేయబడితే, వాళ్ళకు ఈ విషయంలో భ్రమ కలిగి ఉంటే, వాళ్ళకు సందేహాలు, అనుమానాలు ఈ విషయం పైనైనా లేదా ఇంకా ఏదైనా విషయం గురించి వాళ్ళకు అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వాళ్ళు ఏం చేయాలని ఖురాన్ వాళ్ళని ఆదేశిస్తుందో మీకు తెలుసా? వాళ్ళకు అనుమానాలు ఉంటే, ముస్లింలకు అనుమానాలు ఉంటే, ముస్లింలకు సందేహాలు ఉంటే, ముస్లింలకు ప్రశ్నలు ఉంటే
వాళ్ళు ఏం చేయాలో తెలుసా అండి? ఖురానే వాళ్ళకి ఇచ్చినటువంటి దర్శకం ఏంటో తెలుసా? మొహమ్మద్తో మాట్లాడుతూ ఖురాన్ ఇలా సెలవిస్తుంది చూడండి. సూరా 10 94వ ఆయత్. సూరా 10 94వ ఆయత్లో మొహమ్మద్తో మాట్లాడుతూ ఖురాన్ ఈ విధంగా సెలవిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒకవేళ మేము నీపై అవతరింపజేసిన హితబోధన గురించి ఏమాత్రం సందేహం ఉన్నా, ఇక్కడ మొహమ్మద్తో ఖురాన్ మాట్లాడుతూ ఏమంటుందంటే, ఒకవేళ అల్లా మాట్లాడుతున్నాడు, ఒకవేళ మేము నీపై అవతరింపజేసిన హితబోధ విషయమై నీకేదైనా అనుమానాలు ఉంటే ఏం చేయాలంటానండి? చదవండి ముందుకి. నీకు పూర్వం నుండి గ్రంథాలను చదువుతూ ఉన్న ప్రజలను అడుగు. నీకు పూర్వము నుండి గ్రంథాలను చదువుతున్న ప్రజలను అడుగు. చూడండి, మొహమ్మద్కు పూర్వము నుండి గ్రంథాలు చదువుతున్న ప్రజలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు, యూదులు. క్రైస్తవులు, యూదులు వీళ్ళు మొహమ్మద్కు ముందు నుండే గ్రంథాలు చదువుతున్నారు. కాబట్టి ఒకవేళ మొహమ్మద్కు తనపై అవతరింపజేయబడినటువంటి విషయాల్లో ఏదైనా సందేహం ఉంటే ఏం చేయాలని ఖురాన్ ఆదేశిస్తుంది? వాళ్ళని అడిగి తెలుసుకోమని అంటుంది. ఇది ఈరోజు మనకు ప్రచారం చేయాలని ప్రయత్నం చేసే దావా ప్రచారకులకు గురువు అయినటువంటి మొహమ్మద్కు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఖురాన్. కానీ ఈరోజు మన దావా ప్రచారకులతో వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటే, వీళ్ళు తమ గురువునే మించిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు మన దగ్గర నేర్చుకోవాలి కానీ మనకు బోధించడానికి వీళ్ళు రాకూడదు. ఇది మేము చెప్పే విషయం కాదండి. ఖురానే వాళ్ళకు ఇచ్చేటటువంటి ఆదేశం. వాళ్లకు ఈ విషయాల్లో ఏదైనా అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే మనల్ని వచ్చి అడిగి తెలుసుకుని నేర్చుకోవాలి. లేదు వీళ్ళు ఖురాన్నే చూడండి. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఇదంతా ఖురాన్ నుంచి మీకు ఎందుకు చూపించాను అని అంటే, నేను ముందే చెప్పాను ఖురాన్